వేదకాలం తరువాత భారతదేశంలో మహాజనపదాల యుగం ముగిసింది. తరువాత భారత చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మగధ రాజ్యం యొక్క పెరుగుదల. మహాజనపదాల్లో మగధ రాజ్యం అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది. పుష్కలమైన సహజ సంపదలు, గంగానది సమీపం. నేను బింబిసారుడు, మగధ రాజ్యపు రాజును. హర్యంక వంశానికి చెందిన నేను నా రాజ్యాన్ని బలమైన సైన్యంతో, తెలివైన రాజకీయాలతో, మైత్రి వివాహాలతో అభివృద్ధి పరిచాను. కోసల రాజకుమార్తెతో వివాహం ద్వారా కాశీ ప్రాంతం దహజుగా పొందాడు. తర్వాత వైశాలి లిచ్చవి రాజకుమార్తెతో వివాహం చేసుకుని రాజకీయ మైత్రిని బలపరిచాడు. ఆ తరువాత బింబిసారుడు ఆంగదేశాన్ని జయించాడు. దీంతో మగధ రాజ్యం తూర్పు దిశలో విస్తరించింది. బింబిసారుని కుమారుడు అజాతశత్రు రాజ్యాన్ని మరింత విస్తరించాడు. అతను వజ్జీ మరియు కోసల రాజ్యాలపై యుద్ధాలు చేసి గెలిచాడు. అతను కొత్త రాజధాని పాటలీపుత్రాన్ని నిర్మించాడు. అజాతశత్రు తరువాత హర్యంక వంశం బలహీనమైంది. చివరి హర్యంక రాజును ఆయన మంత్రి శిశునాగుడు తొలగించి కొత్త శిశునాగ వంశాన్ని స్థాపించాడు. మగధ రాజ్యం భారతదేశంలో రాజకీయ ఏకీకరణకు పునాది వేసింది. తరువాత నందులు, మౌర్యులు వీరంతా ఈ నేల నుండి మహారాజ్యాలను నిర్మించారు. మహాజనపదాల తరువాత ప్రారంభమైన మగధ యుగం భారత చరిత్రను శాశ్వతంగా మార్చింది.